నల్లకలువ 58th చాప్టర్. మీరు రెడీ అయ్యి తినేసి వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ కూడా అవుతుంది, తొందరగా రండి అని వేద్ కోసం టవల్ ఇచ్చి పంపించి తన శారీకి మ్యాచ్ అయ్యేలా డ్రెస్ తీసి పెడుతుంది వైషు పాప. బెడ్ మీద డ్రెస్తో పాటు వైషు కూడా కూర్చుని వేద్ కోసం ఎదురు చూస్తుంటే ఫ్రెష్ అయ్యి టవల్ గట్టిగా కట్టుకొని వేస్తాడు వేద్ బాబు. వేద్ని అలా చూడగానే అంతకుముందు జరిగిన సంఘటన గుర్తొచ్చి చిన్నగా నవ్వుతూ వేద్ వైపు చూసేసరికి వేద్ గుర్రుగా చూస్తూ బెడ్ మీద ఉన్న డ్రెస్ని చూసి, మనమేమన్నా పార్టీకి వెళ్తున్నామా మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడానికి అని విసుక్కొని జీన్స్ టీషర్ట్ వేసి హీరోలా రెడీ అవుతాడు మన బాబు కూడా. ఇంత అందంగా ఉన్నాడు కాబట్టి ఈ పొగరు అని అనుకొని నిజంగానే ఆయన పక్కన నేను అస్సలు సరిపోనేమో అని అనుకుంటూ వేద్ వైపే చూస్తూ ఉంటుంది. వేద్ రెడీ అయ్యి వైషుని పట్టించుకోకుండా కిందికి వెళ్తుంటే, ఎంత పొగరో, ఇక్కడ నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నాడు చూడు అని తిట్టుకుంటూ తను కూడా వేద్ వెనకాలే వెళ్తుంది వైషు కూడా. వాళ్ళిద్దరూ అలా రావడం చూసి పెద్దవాళ్ళు మురిసిపోతూ చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతాడు విసుగ్గా. ఇద్దరూ ముద్దుగా ఉన్నారా అని కొడుకు కోడలికి మెటుకలు విరిచి, ఎటైనా వెళ్తున్నారా అని అడుగుతారు సుమగారు. మామ్, మూవీకి వెళ్తున్నాం అనగానే ఒకంత షాక్ అవుతారు పెద్దవాళ్ళు. వేద్ బాబులో ఇంత మార్పువా అని. కానీ వాళ్ళకి తెలియదు కదా అది బ్లాక్మెయిలింగ్ వల్ల వచ్చిన మార్పు అని. మామ్, మాకు ఫుడ్ పెట్టు, తినేసి వెళ్ళిపోతాం అని వేద్ అంటే, ఆ డిన్నర్ ప్రోగ్రాం కూడా బయట పెట్టుకోవాల్సింది కదరా అంటారు సుమగారు. ఇప్పుడు తమరు వండిందంతా ఏం చేస్తారు అని విసుక్కుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, దీనితో సినిమాకి వెళ్ళడమే ఎక్కువ అనుకుంటే డిన్నర్కి కూడా వెళ్ళాలంట అని విసుక్కుంటూ కూర్చుంటాడు. పర్లేదత్తయ్య, మేం వడ్డించుకుంటాంలేండి అని వైషు వెళ్ళి ఇద్దరికీ వడ్డిస్తుంది. పెద్దవాళ్ళు ఉండడంతో కామ్గా కూర్చుని వైషు పెట్టింది తింటాడు. రేయ్ విశ్వ, 9 దాటింది, ఇంకా పిల్ల ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు విశ్వని. 9 అయ్యేసరికి విశ్వకి కూడా కొంచెం కంగారు మొదలవుతుంది. నిహారిక జాబ్ చేస్తుంది అని తెలుసు, కానీ అక్కడ వాళ్ళవి ఎవరివి కాంటాక్ట్స్ లేవు. నిహారిక నెంబర్కి ఫోన్ చేస్తే కలవట్లేదు. సోమేశ్వర్ గారికి ఫోన్ చేసి నిహారిక నెంబర్ తెలుసుకుంటాడు విశ్వ. అయినా కానీ నో యూస్. అలా వెయిట్ చేస్తూ 10 వరకు చూసి, ఇంకా ఇలా కూర్చుంటే లాభం లేదు అని అనుకుని నిహారిక ఛానల్ దగ్గరికి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు. అమ్మా నాన్న, మీరు కంగారు పడకండి, నేను ఒకసారి వాళ్ళ ఛానల్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తుండగానే రాకేష్ బైక్ మీద నుంచి నిహారిక దిగుతూ కనిపిస్తుంది. నిహారికని చూడగానే రిలాక్స్ అయ్యి బైక్ మీద నుంచి దిగి అక్కడే ఉంటాడు. నిహారిక రాకేష్కి నవ్వుతూ బాయ్ చెప్పి లోపలికి వస్తుంటే విశ్వ కనిపిస్తాడు. అయినా పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంటే వెనకాలే విశ్వ వెళ్తాడు. లోపలికి వచ్చిన నిహారికను చూసి, ఏమా, నీకు మీ వాళ్ళు నేర్పించిన సంస్కారం ఇదేనా? ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని కాస్త కోపంగానే అడుగుతారు శైలజ గారు. ఏంటి మీరు నా పేరెంట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అయినా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు నచ్చినప్పుడు వెళ్తాను, నచ్చినప్పుడు వస్తాను అని కోపంగానే చెప్తుంటే, అలా ఉంటే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు అని సీరియస్గా వినిపిస్తుంది విశ్వగొంతు. వాట్ అంటూ కోపంగా చూస్తుంది నిహారిక విశ్వని. విశ్వ నిహారిక ముందుకు వచ్చి, ఎస్, నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నావు, నీ బాధ్యత మాది, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తప్పకుండా మాకు చెప్పి తీరాల్సిందే అని
విశ్వ కోపంగా చెప్తాడు. మొదటిసారి అంత కోపంగా విశ్వని చూస్తున్న నిహారికకి కూడా కాస్త భయం వేసి ఏం మాట్లాడకుండా చూస్తుంటే, అలా నువ్వు ఉండలేను అంటే నిర్మోమాటంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని విశ్వ ఏమాత్రం తగ్గకుండా చెప్తాడు. విశ్వమొహంలో కోపానికి తగ్గి, అది నేను ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నా, అది చాలా కాన్ఫిడెన్షియల్, అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది, ఇంకెప్పుడు ఇలా జరగదు అని మెల్లిగా చెప్పి లోపలికి వెళ్ళి విసుగ్గా బ్యాగ్ బెడ్ మీదకి విసిరేస్తుంది. వేద్, వైషు ఇద్దరు మూవీకి వెళ్తారు. మాల్లోకి ఎంటర్ అయ్యాక వేద్ ఫ్రెండ్ ఒకడు వేద్ని చూసి, రే వేద్, హాయ్ రా అని పలకరించగానే వీడిప్పుడు ఇక్కడెందుకున్నాడు అని విసుక్కుంటూనే హాయ్ రా అంటాడు. చాలా రోజులైందిరా చూసి అని పక్కన ఉన్న వైషును చూసి, ఎవరు తను అని అడుగుతాడు ఆ సదరు ఫ్రెండ్. ఏం చెప్తాడా అని టెన్షన్గా చూస్తూ ఉంటుంది వైషు. నా వైఫ్ అని ఏమాత్రం తొనకకుండా చెప్తాడు మన వేద్ బాబు. రే, నువ్వేనారా ఇది? కాలేజ్లో ఉన్నప్పుడు ఎన్ని మాటలు అన్నావురా, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అతిలో ఒక సుందరి రావాలి అని, మరి ఇప్పుడేంటి ఇలాంటి అమ్మాయిని చేసుకున్నావు అని వెటకారంగా అడుగుతాడు ఆ సదరు ఫ్రెండ్. ఆల్రెడీ కాలేజ్లో వేద్ బాబుకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి కుళ్ళుకునే ఈ ఫ్రెండ్ ఛాన్స్ దొరికింది అని వేద్ బాబుని ఆడుకోవాలి అని చూస్తాడు. అతని మాటలకి వైషు మొహం చిన్నబోతే వేద్కి మాత్రం చిరాగ్గా అనిపించి, నా పెళ్ళి, నా పెళ్ళాం, నా ఇష్టం, నీకేంట్రా మధ్యలో అని సీరియస్గా అని ముందుకు వెళ్తుంటే, రే, అప్పుడు నువ్వు కొట్టిన పోజ్లకి ఇప్పుడు చేసిన పనికి ఏమైనా సంబంధం ఉందా? సౌందర్యరాశిని చేసుకుంటా అని డప్పు కొట్టుకుని ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టుకుంటే తన రంగు నీ పెదాలకు అంటుకుంటుందేమో అన్నట్టు ఉన్న పిల్లని పెళ్లి చేసుకున్నావు కదరా అని వాడు వెక్కిరిస్తూ అంటూ ఉంటే వైషు కళ్ళల్లో నీళ్లు నిండుకుంటే వేదు ఒక్కసారి ఆ దిక్కుమాలిన ఫ్రెండ్ వైపు సీరియస్గా చూసి వైషు మొహాన్ని చేతుల్లోకి తీసుకుని మొహం మొత్తం ఒక 4 ముద్దులు పెట్టి పెదవులు గుండ్రంగా చుట్టుకొని వెళ్ళి ఆ ఫ్రెండ్ ముందు నిలబడి, నా లిప్స్కి తన రంగు అంటుకుందా అని వెటకారంగా అని వాడి చెంప పగలకొట్టి, ఇంకోసారి నా విషయాల్లో వేలు పెట్టి నోటికి ఎంతొస్తే అంత వాగితే ఈసారి ఒక్క దెబ్బతో వదిలిపెట్టను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి చుట్టూ చూసేసరికి జనాలు తమనే చూస్తూ ఉండేసరికి, ఏంటి అలా చూస్తున్నారు, సినిమా ఇక్కడ లేదు, స్క్రీన్ మీద వస్తుంది, వెళ్ళండి అని కసిరి వైషు దగ్గరికి వచ్చేసరికి షాక్లో అలాగే నిలబడి ఉంటుంది విత్ కళ్ళ నీళ్లతో. సినిమాని ఎగిరావు కదా, ఇంకా ఎందుకు ఏడుపు అని వేద్ కసిరేసరికి, సినిమా ఏం వద్దు, ఇంటికి వెళ్దాం అంటుంది తల వంచుకొని. అంటే ఇప్పుడు వాడికి భయపడి నేను సినిమా చూడడం మానేయాలా అని కోపంగా అని, పద మనం ఈరోజు సినిమా చూసే వెళ్ళేది అని ముందుకు నడుస్తాడు. వైషు రాకుండా అలాగే చూస్తుంటే వెనక్కి తిరిగి సీరియస్గా చూడగానే కామ్గా తన వెనకాలే వెళ్తుంది. సో ఇదేనండి నల్ల కలువ 58th చాప్టర్. రచయిత్రి గారు కిస్సే కాదు కిస్సెసే పెట్టించేశారు ఏకంగా. ఈ స్టోరీ హాఫ్ సెంచరీ కంప్లీట్ అయినందుకు ఏమో మరి ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం, కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బై.